నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెంట్నీ సిటీ హాస్పిటల్స్ విజయవాడ. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే సింకోప్. అంటే జనరల్ గా చాలా మందికి తల తిరుగుతూ ఉంటది. ఈ తల తిరగడంతో పాటు స్పృహ కోల్పోవడం దాన్ని సింకోప్ అంటాం. ఈ సింకోప్ లో చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎందుకు వస్తుంది అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. జనరల్ గా కార్డియాక్ రీజన్స్ తీసుకుంటే గనక గుండె లోపల కవాటాలు మూసిపోయినా, లీకేజ్ ఎక్కువ ఉన్నా, గుండె కండరం బాగా పలసన పడినా, అలాగే గుండె చుట్టూ పొర అది గట్టిపడినా సరే ఒక్కోసారి సింకోప్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దానికి తోడు గుండె కండరం పెరిగిన వల్ల ఏముంటదంటే ప్రథమ దమనం మూసిపోతుంది చాలా మందిలో ఇలా పెరగటం వల్ల. దాని వల్ల కూడా సింకోప్ రావచ్చు. అలాగే న్యూరలాజికల్ కాజెస్ చూసుకుంటే ఫిట్స్ కానీ, ఏదైనా దెబ్బ తగిలి చాలా రోజులు అయిపోయిన తర్వాత కానీ ఇమీడియట్ గా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా సింకోప్ అటాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం భయపడాల్సిన కారణాలు. కొన్ని లెస్ డేంజర్ సింకోప్ అటాక్స్ ఉంటాయి. సో అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటంటే ఒకసారి తగ్గినప్పుడు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అలాగే ఇంకోటి వాసోవాగల్ అంటాం. అవి ఎప్పుడు వస్తూ ఉంటాయంటే ఎక్కువ సౌండ్ వచ్చినా సరే, ఫ్లాషింగ్ లైట్స్ చూసినా సరే, మనకి ఏదైనా పెయిన్ వచ్చే సంఘటనలు జరిగినా సరే ఇలాంటప్పుడు సింకోప్స్ వస్తూ ఉంటాయి. వేరే ఇతర కారణాలు ఏంటంటే చాలా మందిలో షుగర్ డౌన్ అయినా, షుగర్ పెరిగినా, మిగతా ఎండోక్రైన్ కాజెస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సింకోప్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అలాగే పల్మనాలజీ కాజెస్ అంటే గుండె ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబోలిజం అంటాం, గడ్డలు ఏర్పడిన వాళ్ళలో కూడా సడన్గా ఈ సింకోప్ అటాక్స్ వస్తాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఇలాంటి సింకోప్ అటాక్స్ వచ్చిన వాళ్ళలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఏది డేంజర్ కాదు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇనీషియల్ గా మనం కొంత వర్కప్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఏంటంటే ఈసీజీ ఒకటి, ఎకో ఒకటి, థ్రెడ్మిల్ టెస్ట్ ఒకటి, కొంతమందికి అవసరమైన హోల్టర్ టెస్ట్ అంటాం. అంటే 72 గంటలు కానీ ఒక వారం కానీ ఈసీజీ కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఇలా మనం గుండె పరంగా రూల్ అవుట్ చేసుకుంటాం. అలాగే న్యూరలాజికల్గా వచ్చేటప్పటికి మనకి ఈజీ టెస్ట్లు కానీ, అలాగే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ చేస్తూ ఉంటారు. అలాగే ఫర్ సపోజ్ ఊపిరితిత్తులో గడ్డలు ఏర్పడిన వాళ్ళు ఊపిరితిత్తుల రీజన్స్ అయితే మాత్రం సిటీ టెస్ట్ కానీ, సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ కానీ ఇలాంటి టెస్టులు చేస్తూ ఉంటాం. ఇంకొక కార్డియాక్ మేజర్ టెస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా నెగిటివ్ వస్తే కనుక యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. వీళ్ళలో చాలా మందిలో ప్రీ సింకోప్ అటాక్స్ వస్తుంటాయి. అంటే స్ప్రో కోల్పోరు కానీ కళ్ళు తిన్నట్టుండి గోడ పట్టుకొని ఏదో సహాయంతో పడిపోకుండా ఉంటారు. దీన్ని ప్రీ సింకోప్ అంటాం. చాలా మంది ఏంటంటే వెర్టిగోతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మూవ్మెంట్ తో ఒక్కొక్కసారి ఏంటంటే తల తిరుగుతూ ఉంటది. ఒకసారి పడుకున్నప్పుడు ఏంటంటే పడుకొని అటు ఇటు కదిలినప్పుడు తల తిరగటం, మంచం మీద నుంచి కూర్చొని సరంగా నుంచున్న వాళ్ళలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దాన్ని మనం పోస్టరల్ హైపోటెన్షన్ అంటాం. సో ఇవి కొంత డిఫరెంట్ ఈ సింకోప్ తో పోలిస్తే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ సింకోపల్ కార్డియాక్ రీజన్స్ అనుకోండి, మనం దేని వల్ల ఈ కళ్ళు తిరిగి పడిపోతుందో తెలిస్తే కనుక దాని యొక్క ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే న్యూరలాజికల్ కానీ, పల్మనాలజీ కానీ, షుగర్ డౌన్ అవడం ఇలా ఏదనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ తెలుసుకోవాలి. ఆ రీజన్ తెలుసుకొని దాని యొక్క ట్రీట్మెంట్ దానికి ఇవ్వాల్సి ఉంటుంది.